వెల్కమ్ బ్యాక్. సో, ఈ సెషన్‌లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, హౌ వి కెన్ కనెక్ట్ ఫ్రమ్ EC2 ఒక ప్రైవేట్ సబ్‌నెట్‌లో క్రియేట్ చేసిన ఒక EC2 ఇన్స్టెన్స్‌ని ఒక పబ్లిక్ EC2 ద్వారా ఎలా మనం క్రియేట్ చేయొచ్చు, ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది విల్ లెర్న్ మోర్ అబౌట్ ఇట్ ఇన్ దిస్ ట్యుటోరియల్. అండ్ మోరోవర్ ఐయామ్ గోయింగ్ టు షో యూ ద బ్రీఫ్ ఆర్కిటెక్చర్ రైట్ నౌ. సో, మీకు నేను ఒక ఆర్కిటెక్చర్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని. సో, ఫ్రమ్ దేర్ యూ కెన్ జస్ట్ బిఫోర్ గోయింగ్ అండ్ ఎక్స్‌ప్లెయినింగ్ అండ్ హ్యాండ్స్ ఆన్ సెషన్ ఒక హ్యాండ్స్ ఆన్ సెషన్ చెప్పే ముందు మీకు నేను చూపిస్తాను ఎలా ఉండబోతుందనేది. ఓకే. సో, దిస్ ఈజ్ హౌ యప్. సో, యాహ్! సో, ఈ సెషన్ ఏదైతే ఉందో, సో, మనకి మీరు ఒకవేళ మీరు చూసుకున్నారనుకోండి, ఇలా మనం ఏదైతే నెట్వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం ఒక ఎంటైర్ ఏదైతే ఉందో ఒక వీపీసీని మనం ఇలా క్రియేట్ చేసుకున్నామో, ఎప్పుడైతే మనం వీపీసీని క్రియేట్ చేసుకున్నామో, అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇదే వీపీసీలో వి ఆర్ క్రియేటింగ్ ఏ వీపీసీలో మన 2 సబ్‌నెట్స్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? ఒకటొచ్చేసేమో ప్రైవేట్ సబ్‌నెట్, ఇంకోటొచ్చేసేమో పబ్లిక్ సబ్‌నెట్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే. సో, ఈ పబ్లిక్ సబ్‌నెట్‌లో ఒక EC2 ఇన్స్టెన్స్ ఇక్కడ డిప్లాయ్ చేసాం మనం. యాహ్! ఇక్కడ మనం ఒక EC2 ఇన్స్టెన్స్ డిప్లాయ్ చేసాం. ఇక్కడ ఒక EC2 ఇన్స్టెన్స్ డిప్లాయ్ చేసాం. సో, ఇప్పుడు మీరు చెప్పండి, ఎలా మనము ఇక్కడ ఏదైతే ఒక EC2 ఇన్స్టెన్స్ ఒక ప్రైవేట్ సబ్‌నెట్‌లో EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసామో, దీనికి ఎలా ఇంటర్నెట్ యాక్సెస్ వస్తది? ఎలా మనం పింగ్ చేయొచ్చు? ఏ విధంగా పింగ్ చేయొచ్చు? అసలు ఈ డిజైన్‌ని మనం ఎలా తీసుకురావచ్చు? ఎలా మనం క్రియేట్ చేయొచ్చు? అనేది మెయిన్ అవర్ ఎజెండా. అర్థమైందా? సో, ఈ సెషన్‌లో మనం డీప్‌గా ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్‌తోని అసలు ఏ విధంగా ఉంటది? ఎలా ఉంటదో మనం బ్రీఫ్‌గా చూద్దాం. ఓకేనా? సో, వన్స్ మనం చూసిన తర్వాత లైక్ ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ అయిపోతుంది మనకి. ఓకే. సో, ఈ ఆర్కిటెక్చర్‌ని మనం ఒకసారి బిల్డ్ చేద్దాం. సో, మీకు ఒక డౌట్ రావచ్చు. అసలు ఈ ఆర్కిటెక్చర్ ఎందుకు మనం ఇదే ఆర్కిటెక్చర్ మనం ఎందుకు ఫాలో అవ్వాలనేది మైట్ బి మీకు ఒక క్వెషన్ రావచ్చు. ఓకేనా? సో, ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే, మన ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వెబ్‌సైట్ ఉంది. ఓకే. ఈ వెబ్‌సైట్‌కి మీకు కనిపించేది ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేశారు మీరు. ఓకే. ఈ వెబ్‌సైట్ ఏదైతే ఉందో, మీకు కనిపిస్తున్న డేటా ఏదైతే ఉందో, దాన్ని మీరు పబ్లిక్ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్‌సైట్ మీ కంపెనీ క్రియేట్ చేసుకున్నారు. సో, ఇందులో వచ్చే సర్వీసెస్ అవ్వచ్చు, ఇందులో వచ్చే మీ బ్రాంచెస్ అవ్వచ్చు, ఇయన్నీ ఎలా ఉండాలి? దీస్ ఆర్ నీడ్ టు బి పబ్లిక్‌లీ అవైలబుల్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూజర్‌ని ఇక్కడ ఒక సబ్మిషన్ ఈ కంపెనీని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. నేనేం చేశానంటే జస్ట్ ఐ విల్ గివ్ ఎ సబ్మిషన్. ఇక్కడ ఒక లింక్ మీద క్లిక్ చేసి నేను డీటెయిల్స్ ఎంటర్ చేశాను. సో, అవన్నీ బ్యాక్ ఎండ్ ఏదో ఒక డేటాబేస్‌లో స్టోర్ అవుతాయి కదా మీకు. సో, ఇప్పుడు చెప్పండి ఈ డేటాబేస్‌ని మీరు పబ్లిక్‌గా అవైలబుల్‌గా ఉంచొచ్చా? డెఫినిట్‌గా ఉంచలేరు. సో, డెఫినిట్‌గా ఈ డేటాబేస్ అనేది ఏ విధంగా ఉండాలి? ప్రైవేట్‌లో ఉండాలి. సో, ఈ డేటాబేస్‌లో ఉన్న డేటా అనేది పబ్లిక్‌గా యాక్సెస్ చేసుకోవచ్చా? డెఫినిట్‌గా కాదు. సో, అందుకనే మనము ఎలా మనం క్రియేట్ చేయొచ్చు? అవునా? అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైనా గాని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేటాని మీ వెబ్‌సైట్‌లో పుల్ చేయాలనుకున్నారు. డెఫినిట్‌గా అది ఎక్కడి నుంచి పుల్ చేస్తది? బ్యాక్ ఎండ్ డేటాబేసెస్ నుంచే పుల్ చేస్తది. సో, ఈ బ్యాక్ ఎండ్ డేటాబేసెస్ మీరు ఒక ప్రైవేట్ సబ్‌నెట్‌లో పెట్టారు. అది ఎలా ఇది మీకు ఈ యొక్క పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్‌కి ఎలా కమ్యూనికేట్ చేస్తది? ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తదనేది మనం ఈ యొక్క సెషన్ ఏదైతే ఉందో బ్రీఫ్‌గా ఈ యొక్క ఎంటైర్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ అవుదాం. అండ్ ఈ యొక్క సెషన్‌ని మనం క్విక్‌గా కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సో, దట్స్ ఇట్. లెట్స్ జంప్ ఇంటు ద ప్రాక్టికల్స్. సో, ఇమ్మీడియేట్‌గా మనం ప్రాక్టికల్స్ చూద్దాం. అసలు ఏ విధంగా ఉంటది? ఎలా ఉంటదనేది కంప్లీట్‌గా చూద్దాం ఇందులో. ఓకేనా? సో, లెట్స్ డైరెక్ట్‌లీ గో టు ద ప్రాక్టికల్ సెషన్. ప్రాక్టికల్ సెషన్స్‌కెళ్దాం. సో, లెట్ మీ లాగిన్ టు మై AWS. యాహ్! మా యొక్క AWS అకౌంట్‌కి లాగిన్ అవుతున్నాను. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంతకుముందు మన ఆర్కిటెక్చర్ గీసుకున్న దాని ప్రకారం మనం ఏం చేయాలంటే ఫస్ట్ వి నీడ్ టు క్రియేట్ అవర్ ఓకేనా? VPC క్రియేట్ చేసుకోవాలి. ఓకే. జస్ట్ ఐయామ్ గోయింగ్ అండ్ క్రియేటింగ్ ఎ VPC. క్రియేట్ ఎ VPC. సో, మనం VPC అనేది మనం ఓన్లీ VPC కస్టమ్ క్రియేట్ చేసుకున్న డిఫాల్ట్ వన్ క్రియేట్ చేసుకోవట్లేదు. సో, నేను క్రియేట్ చేస్తున్నా అంటే AWS క్లాస్ VPC. You can give whatever name you want. So, you can give your cider.
class 16. Just I'm creating it. So VPC అయిపోయింది. So quickly I need to go out and I need to create my subnets. Just click on subnet. So AWS class VPC is my subnet. You see, just subnet. దీన్ని నేను పబ్లిక్ అంటున్నాను. ఓకే, సబ్నెట్ ఇక్కడ పబ్లిక్ అంటున్నాను. జస్ట్ యూ గో హెడ్ హియర్ 10.0.1.0 సారీ 1.0/24 ఇస్తున్నాను. సో దట్స్ వేర్ వీ కెన్ గెట్ 256 IPs అనమాట. ఓకే, సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ అదర్ సబ్నెట్, ఇంకో సబ్నెట్ మీరు క్రియేట్ చేసుకున్నారనుకోండి. జస్ట్ ఐఎమ్ సేయింగ్, ఇందాక మనం పబ్లిక్ సబ్నెట్ అన్నాం కాబట్టి లెట్ మీ గో అండ్ కాల్ మీ దిస్ యాజ్ ఏ subnet private. Okay, I'm calling as a subnet private. And moreover, ఇక్కడ మీరు చూస్తే I'm not preferring any availability zone. సో ఇది నా VPC సైడర్. విత్ ఇన్ ద VPC you are distributing the network. అంటే ఒక VPCలో మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, you are segregating. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం 10.0.0.16 అనే ఒక VPC ఏదైతే ఉందో, VPC ఏదైతే ఉందో, వన్ సెకండ్, నా రూమ్లోకి రమ్మను, ఐ మీన్ క్లాస్, నా రూమ్లోకి రమ్మను. యా. సో వాట్ యు ఆర్ డూయింగ్ వాజ్, ఇక్కడ మీరు 10.0.0.16 అనేది ఏదైతే ఉందో అది మీ ఎంటైర్ VPC. ఈ VPCలో మీరు ఏం చేస్తున్నారు, నేను ఇందాక 256 IP అడ్రస్ దేనికి ఇచ్చాను, పబ్లిక్ సబ్నెట్కి ఇచ్చాను. అండ్ అదర్ ఇప్పుడు మీరు మిగతా ఇచ్చేది ఏదైతే ఉందో అవన్నీ మీరు వేటికి ఇస్తారు, మీ ప్రైవేట్ సబ్నెట్కి ఇస్తారు. సో ఐఎమ్ గోయింగ్ అండ్ హియర్. సో బికాస్ ఇది ఓవర్లాప్ అవ్వకూడదు ఎప్పుడైనా కానీ. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైనా కానీ ఒక VPCలో ఒకే సైడ్ ఇప్పుడు 10.0.1.0/24 అని IP అడ్రస్ ఏదైతే ఉందో ప్రైవేట్, ఈవెన్ మీరు మళ్ళీ అదే ఇస్తే డెఫినెట్గా 256 IPs వస్తాయి. ఈవెన్ దో మీరు ఇంకో ప్రైవేట్ సబ్నెట్కి 256 IP అడ్రస్ మీరు ఇవ్వచ్చు. బట్ వాట్ హ్యాపెన్స్ వాజ్, ఈ యొక్క IP అడ్రస్ అనేది ఎప్పుడు ఓవర్లాప్ అవ్వకూడదు. నేనేం చేస్తానంటే ఐ జస్ట్ చేంజ్ ఇట్ 10.0.24 అంటాను. సో వాట్ హ్యాపెన్, ఇక్కడ 256 వచ్చింది, ఇక్కడ 256 ఇచ్చాను. అంటే ద నెంబర్ ఆఫ్ IP అలొకేషన్ ఏదైతే ఉందో ఈచ్ సబ్నెట్స్కి నేను డెఫినెట్గా ఇచ్చాను, నేను డెఫినెట్గా ఇక్కడ ఇచ్చాను. బట్ వాట్ హ్యాపెన్, ఇక్కడ ఏమైంది నీకు, ఇక్కడ నా IP అడ్రస్ నేను ఏదైతే ఇస్తున్నానో డెఫినెట్గా చేంజ్ ఉంది. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ క్రియేట్, బోత్ సబ్నెట్స్ ఆర్ క్రియేటింగ్. ఓకే, యూ సీ 10.0.1.0.24, 10.0.2.0.24. ఇఫ్ ఐ గివ్ ద సేమ్ IP అడ్రస్ ఇట్ విల్ ఓవర్లాప్ అవుతుంది. సో అందుకే మనం ఇవ్వకూడదు అలా ఎప్పుడైనా కానీ. సో నేను VPC క్రియేట్ చేశాను, 2 సబ్నెట్స్ క్రియేట్ చేసుకున్నాను. నాకు క్విక్లీ గో టు ద ఇంటర్నెట్ గేట్వే. ఐఎమ్ గోయింగ్ టు ద ఇంటర్నెట్ గేట్వే. క్లాస్ IGWL క్లిక్ చేస్తున్నాను, క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయింది. వన్స్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ దీన్ని ఏదో ఒక VPCకి అటాచ్ చేయాలి మనం. సో మనం ఇందాక చేసుకున్న VPC ఏముంది, AWS క్లాస్ VPC ఉంది. ఈవెన్ ఐ అటాచ్ టు దట్ పర్టికులర్ వన్. వీఆర్ గుడ్. మనం ఏం చేసాం ఇప్పటి వరకు, VPC క్రియేట్ చేసాము, సబ్నెట్ క్రియేట్ చేసాం, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం. నెక్స్ట్ మనం ఏం క్రియేట్ చేయాలి ఇప్పుడు, రౌట్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే మీరు సబ్నెట్ క్రియేట్ చేస్తారో ఓకేనా, అప్పుడే బై డిఫాల్ట్గా కొన్ని రౌట్ టేబుల్స్ మీకు క్రియేట్ అయిపోయాయి. బట్ నాకు అయ్యొద్దు, నేను డిఫాల్ట్గా రౌట్ టేబుల్స్ క్రియేట్ చేయాలి. నేను ఏమంటానంటే క్లాస్ పబ్లిక్ అని ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. VPC ఇందాక AWS క్లాస్ VPC సెలెక్ట్ చేసుకున్నాను, క్రియేట్ ఏ రౌట్ టేబుల్. సో రౌట్ టేబుల్ క్రియేట్ చేశాను. సో ఇది నేను పబ్లిక్ రౌట్ టేబుల్ అన్నాను. సో ఇది పబ్లిక్ రౌట్ టేబుల్ అనేది దీనికి ఎలా తెలుస్తుంది, నేను డెఫినెట్గా సబ్నెట్కి అటాచ్ చేయాలి కదా, అవునా. లెట్ మీ గో టు సబ్నెట్ అసోసియేషన్, ఎడిట్ సబ్నెట్స్, పబ్లిక్ సబ్నెట్ ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేశాను నేను. నా సబ్నెట్ అటాచ్ చేశాను. ఇప్పుడు దీనికి ఇంటర్నెట్ రావాలి, ఈ పబ్లిక్ సబ్నెట్కి ఎలా ఇంటర్నెట్ వచ్చింది, ఇందాక మనం ఏం క్రియేట్ చేసాం, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం కదా, దానికి వెళ్ళి యాడ్ రౌట్స్కి వెళ్ళి 0.0.0 ఇక్కడ ఏం చెప్తున్నా నేను, ఓకే నాట్ గేట్వే, ఇక్కడ ఏముంది ఇంటర్నెట్ గేట్వే అని ఉంది కదా, ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే క్లాస్ IGWL ని సేవ్ చేశాను. సో దీనికి ఇంటర్నెట్ గేట్వే అయిపోయింది. సో లెట్స్ గో టు రౌట్ టేబుల్, క్రియేట్ ఏ క్లాస్ ప్రైవేట్ అంటున్నాను. సో సేమ్ మనం ఏం చేయాలి, VPCని అటాచ్ చేశాను, బాగుంది. గో టు సబ్నెట్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ప్రైవేట్, ఇది మన ప్రైవేట్ రౌట్ టేబుల్ కాబట్టి ప్రైవేట్ సబ్నెట్ అసోసియేట్ చేస్తున్నాం, ఇది కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ వదిలేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, నాటివేట్గా క్రియేట్ చేసుకోవాలి ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇది మనం EC2 ఇన్స్టెన్స్ని
ప్రైవేట్ సబ్నెట్ని EC2 మనం ప్రైవేట్ సబ్నెట్తో EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం కాబట్టి కమ్యూనికేషన్ అనేది మనం దేంతో చేద్దాం అంటే NAT గేట్వేతో చేద్దాం. ఓకేనా? క్లాస్ NAT సబ్నెట్ ఏమిస్తున్నాను ఇక్కడ, నువ్వు పబ్లిక్ సబ్నెట్ ఇవ్వాలి, ప్రైవేట్ సబ్నెట్ కదా ఇచ్చేది. ఓకేనా? నేను ఎందుకు ఇస్తానో దీనికి చెప్తాను. సో మనకి ఆల్రెడీ ఇక్కడ ఎలాస్టిక్ IP ఉంది. ఓకే, క్రియేట్ చేస్తున్నాను. సో నౌ యూ గో టు రౌట్ టేబుల్. ఇక్కడ ప్రైవేట్ రౌట్ టేబుల్కి వెళ్ళండి, ఎడిట్ రౌట్స్కి వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేయాలి, 0.0 కొట్టండి. ఇక్కడ మీరు ఏది కనెక్ట్ చేయాలి చెప్పండి. ఇక్కడ NAT గేట్ ఇంటర్నెట్ గేట్ NAT గేట్వే సెలెక్ట్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ NAT గేట్వే వచ్చేసింది. సబ్నెట్ అసోసియేషన్ ఏదైతే దాన్ని కూడా చేసేసాం. అంటే నువ్వు చేయాల్సిన VPC సెటప్ అనేది అంతా చేసేసాం. బాగుంది. నౌ లెట్స్ గో టు EC2 ఇన్స్టెన్స్. ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్కి వెళ్దాం మనం. క్లిక్ ఆన్ ద EC2 ఇన్స్టెన్స్. ఓకే, సో నౌ లెట్స్ గో టు ద ఇన్స్టెన్స్. Just click on run, create instance. I'm just going with Linux. I'm going to public EC2 instance. ఓకే, ఇక్కడ నేను ఇన్స్టెన్స్ అయిపోయింది ఫ్రీ కాబట్టి T2 మైక్రో పెట్టేస్తున్నాను. కీ పేరు అనేది ఏంటి, ఇక్కడ నాకు చాలా కీ పేర్స్ ఉన్నాయి, బట్ నాకు AWS క్లాస్ అని ఒక కీ పేరు ఉంది, దాన్ని పెట్టుకుంటున్నాను. నెట్వర్క్ సెట్టింగ్స్లో ఇందాక మనం ఏ VPC క్రియేట్ చేసాం, AWS క్లాస్ VPC క్రియేట్ చేసాం. సెక్యూరిటీ నేను ఇది పబ్లిక్ చేస్తున్నాను అంటే సబ్నెట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆటో SNIP అనేది ఎనేబుల్ చేస్తున్నాను. ఓకేనా? పోర్ట్ 22 ఉంది. సో మనం ఏంటంటే SSH చేయొచ్చు, మనం ఇంకేం చేయక్కర్లేదు. జస్ట్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఈ ఇన్స్టెన్స్ లాంచ్ అయిపోతుంది. సో మీన్ వేలుగా మనం ప్రైవేట్ ఇన్స్టెన్స్ కూడా ఒకటి చేద్దాం. ఓకేనా? లెట్స్ గో టు C2 ప్రైవేట్. నేను Linux అంటున్నాను. సేమ్ ఇదంతా సేమ్ ఇందాక AWS క్లాస్ ఇచ్చాను, ఇక్కడ కూడా ఇచ్చాను. నెట్వర్కింగ్లో ఇందాక క్రియేట్ చేసిన AWS VPC తీసుకున్నాను. సబ్నెట్స్లో ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్ తీసుకున్నాను, దీన్ని డిజేబుల్ చేస్తున్నాను. ఓకేనా? జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. మీద అనే డిఫాల్ట్ ఆప్షన్స్ పెట్టేసేయండి. అయిపోయింది. It will take at least 1 minute to spin up the instance అనమాట. ఇన్స్టెన్స్ స్పిన్ అవడానికి అట్లీస్ట్ టైం పడుతుంది. సో మనకి పబ్లిక్ వచ్చేసింది. ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ఇట్, ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ ఇట్. ఓకేనా? సో కనెక్ట్ చేస్తున్నాను నేను. సో ఐఎమ్ గోయింగ్ టు మై టర్మినల్. నా టర్మినల్కి వెళ్తున్నాను నేను. ఓకే, సో ఆబ్వియస్లీ నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను PWD. నేను ఎక్కడున్నాను, నా డౌన్లోడ్స్లో ఉన్నాను. ఎందుకు డౌన్లోడ్స్లో ఉన్నాను, నా పెమ్ ఏదైతే ఉందో, సారిగా వినిపిస్తుందో, మన పెమ్ ఏదైతే ఉందో అది ఇక్కడే ఉంది కదా. ఐఎమ్ మేకింగ్ దట్ chmod. ఓకేనా? సో నౌ విల్ గో టు SSH EC2 యూజర్. ఇక్కడ ఉంది, జస్ట్ కాపీ పేస్ట్ ఇట్. ఎస్, మనం ఏమొచ్చినాం, పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అయిపోయినాం. ping.google.com పింగ్ అవుతుందా లేదా, ఆటోమేటిక్గా అవుతుంది. అవునా? అవును అవుతుంది, బట్ ఇది పబ్లిక్ కదా. యా పబ్లిక్. సో లెట్ మీ గో టు ప్రైవేట్. ప్రైవేట్కి ఎలా వెళ్ళాలి, దట్స్ మై క్వశ్చన్. అవునా? ఇప్పుడు ఎలా వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ నుంచి నువ్వు కనెక్ట్ అవ్వాలి దానికి. ఓకేనా? లెట్ మీ గో టు ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్. సో ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ అనేది అప్ అండ్ రెడీ అవుతుంది. ఇక్కడ నీకు ప్రైవేట్ 10.0.2.0.103 కూడా వచ్చేసింది. సో నేను ఏమంటానంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నువ్వు ఏం చేయంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకో. ఇక్కడ నువ్వు చూడు, LS క్రియేట్ చేయి, LS -LRE అని అంటున్నాను. ఓకేనా? SSH ఉంది. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇక్కడ టచ్ అని పెట్టేసి కీ AWS అని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. నేను ఒక నేనేం క్రియేట్ చేశాను, ఇక్కడ ఒక చిన్న ఫైల్ క్రియేట్ చేశాను. అవునా? నేనేం చేస్తాను అంటే VI ఇందులోకి ఎంటర్ అవుతున్నాను, కీ AWS అంటున్నాను. ఓకే, చెప్పండి. చేస్తున్నాను 1 minute. Yeah. Give me 1 minute, guys. Sure.
సారీ గైస్, ఐ గాట్ ఎ ఆఫీస్ కాల్ క్విక్లీ. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఐ వెంట్ ఇట్. సో సరిగా ఇఫ్ యూ రిమెంబర్, మనం మన పెన్ ఫైల్ని ఎక్కడ డౌన్లోడ్ చేసాం, మన డౌన్లోడ్స్లో ఉంటుందా లేదా ఇది? డౌన్లోడ్స్ లో. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు AWS క్లాస్. మన పెన్ ఫైల్ కదా, ఐఎమ్ గోయింగ్ టు హియర్, ఐఎమ్ ఓపెనింగ్ ఇట్. నేను ఏం చేస్తున్నానంటే ఓకే. డెఫినెట్గా నా విఎస్ కోడ్ ఏదైతే ఉందో, నా లోకల్లో ఉన్న విఎస్ కోడ్ ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, లెట్ మీ ఓపెన్ మై విఎస్ కోడ్. ఓకే, నేను ఇంతకుముందు నా డౌన్లోడ్స్లో ఉన్న పెన్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి లెట్ మీ ఓపెన్. నేను ఇప్పుడు నా విఎస్ కోడ్ ఇది, ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్. ఓకే, ఇదేంటి AWS క్లాస్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, ఐఎమ్ గోయింగ్ హియర్. ఇది నా కీ, నా పెన్ ఫైల్ ఉన్న కీ ఇదే కదా. ఐఎమ్ కాపీయింగ్ ఇట్, జస్ట్ కంట్రోల్ C. ఓకేనా, ఐఎమ్ గోయింగ్ టు మై టర్మినల్, ఐఎమ్ పేస్టింగ్ హియర్ డైరెక్ట్లీ. ఓకేనా, ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ ఇట్. ఓకే, WQ. సో ఇప్పుడు ఎక్కడుంది ఇది నా లోకల్లో సేవ్ అయింది. బట్ అదేమవ్వాలి, నేను దీన్ని CH మోడ్ చేయాలా లేదా, నేను అవును. యాక్సెస్ఫుల్ చేయాలి కదా. ఇప్పుడు నేనేం పెట్టాను ఇక్కడ, కీ AWS అన్నాను కదా, KWS, yes. అవునా? ఓకే, ఇప్పుడు యాక్సెస్ అయింది. సో నౌ ఐ నీడ్ టు గో టు మై AWS అకౌంట్. ఓకే, Mhm. ఇది నా ప్రైవేట్, ఇదేంటి నా ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ కదా, ఇది ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ కదా. జస్ట్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఇట్, ఐఎమ్ కనెక్టింగ్ ఇట్. అవునా, ఇది నా ప్రైవేట్ కదా, SSH చేయాలి కదా. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం, మనం దీన్ని కాపీ పేస్ట్ చేద్దాం. బట్ ఇక్కడ ఇందులో ఏం మార్చాలి చెప్పు, నేను ఇక్కడ AWS క్లాస్ ఇక్కడ నువ్వు key మార్చాలి. కీ AWS మార్చాలి కదా మనం. అవును. కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయింది. ఎస్, కనెక్ట్ అయింది. సో పింగ్ google.com. ఇప్పుడు మనం ఇది ఎక్కడ ఉందని చూడు, 10.0.103 ఉంది. ఇది ఎక్కడ కోడ్? ఇఫ్ యూ గో హియర్, ఇఫ్ యూ గో టు ఇన్స్టెన్స్, ఓకే, ఇఫ్ యూ గో టు ఇన్స్టెన్స్ వేర్ వి ఆర్ 10.0.0. మనం ఎక్కడ ఉన్నాం, మనం ప్రైవేట్ ఇన్స్టెన్స్. we are in the private instance. See, we are pinging, we are connected, right? Yes. So the problem with the PEMFI last time was because మనం PEMFIL ఓపెన్ చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే, బికాస్ మ్యాక్లో కాన్ఫిగరేషన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో యూ కాంట్ యూజ్ ద పెమ్. ఇప్పుడు నువ్వు విండోస్ వాడుతున్నావు కాబట్టి నువ్వేం చేయొచ్చు అంటే, నీ PEMFILని నువ్వు పుట్టీజర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాంట్లో పెడితే ఒక ప్రైవేట్ కి డౌన్లోడ్ అవుతుంది. దాన్ని సేవ్ చేసుకొని ఇక్కడ నేనేం చేశాను, ఒక ఫైల్ క్రియేట్ చేశాను, టచ్ అని. ఈ ఫైల్లో నేనేం చేశాను, అప్లోడ్ చేసి మళ్ళీ దీన్ని CH మోడ్ చేశాను. ఓకేనా, సో ఇక్కడ లెట్ మీ గో అండ్ గూగుల్. నేను పెడతాను. Maybe I can try the same thing, I guess. Okay, let me show you something. Let me show you a couple of images to you. ఇప్పుడు ఈ ఇమేజ్ చూడు, ఇందాక మనం ఇమేజ్ని ఓపెన్ చేసాం కదా. ఇప్పుడు నువ్వు ఈ ఇమేజ్ ఓపెన్ చూడు. సో మనం ఇందాక EC2 ఇన్స్టెన్స్ ఇక్కడ ఉంది. మనం ఎక్కడి నుంచి SSH చేసాము, ఇందాక పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్లోకి వెళ్ళాము. బట్ రెస్పాన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది చూడు, ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి VPC NAT గేట్వే నుంచి వచ్చిందా లేదా? అవునా, NAT గేట్వే నుంచి రెస్పాన్స్ వచ్చి ఇలా బయటకు వచ్చింది. అంటే నీ రిక్వెస్ట్ అనేది నువ్వు ఇలా ఇచ్చినప్పుడు, ఈ యారో చూడు ఎలా ఉందో, SSH అనేది నువ్వు ఇలా ఇచ్చినప్పుడు ఈ EC2 రెస్పాన్స్ అనేది దేని ద్వారా నీకు బయటకి ఇచ్చింది, ఇక్కడ VPC NAT గేట్వే ద్వారా బయటికి త్రూ అయ్యా ఇంటర్నెట్ గేట్వే ద్వారా నీకు ఇచ్చింది. అర్థమైందా? సో దట్స్ హౌ యూ డిప్లాయ్ యువర్ ఇన్స్టెన్సెస్. సో బేసిక్లీ ఇదే ఇన్స్టెన్స్ చాలా ఆర్కిటెక్చర్స్లో నీకు ఉపయోగపడుతుంది. ఓకేనా, లెట్ మీ షో యూ కపుల్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్. ఇప్పుడు నీకు ఒక ఆర్కిటెక్చర్ చూపిస్తాను నేను. ఇది కాంప్లికేటెడ్ ఉంది. సో మెనీ డిజైన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నువ్వు చూడు ఒకసారి. ఇది ఒక చిన్న AWS ఎగ్జాంపుల్.
ఇక్కడ చూడు విపిసి సర్వర్స్ ఇన్ ఏ ప్రైవేట్ సబ్నెట్ అండ్ నాట్ గేట్వే. Mm-hmm. ఓకేనా, ఇక్కడ చూడు ఎలా ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఎప్పుడైనా కానీ ఒక ఆర్కిటెక్చర్ చూసేటప్పుడు నువ్వు చూడాలి అసలు ఏది నా స్టార్టింగ్, అసలు ఈ ఆర్కిటెక్చర్లో మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నావు చూడాలి మనం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు బేస్ అవుట్లైన్ ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి రా, ఒక రీజన్ వెళ్ళాం. ఓకేనా, ఒక రీజన్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం గీసినాం, ఫస్ట్ ఒక విపిసి క్రియేట్ చేసినాం కదా. హలో, కెన్ యూ హియర్ మీ? Yes, I can hear you. ఇక్కడ VPC మనం create క్రియేట్ చేసిన చేసాను. ఒక విపిసి క్రియేట్ చేసాం. ఈ విపిసి క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ 2 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఇది ఒక అవైలబిలిటీ జోన్, ఇది ఒక అవైలబిలిటీ జోన్. అంటే నీకు అవైలబిలిటీ జోన్స్ అంటే గుర్తుందా? కమ్ బ్యాక్ టు క్లాస్ నెంబర్ యూఎస్ఈస్2 అవును. యూఎస్ఈస్2 అంటే ఏం చెప్పాను, అక్కడ ఉంది. అందులో ఇప్పుడు మనం ఎన్ని సబ్నెట్లు క్రియేట్ చేసినాం, మనం 2 క్రియేట్ చేసినాం 4. కదా. బట్ ఇక్కడ ఎన్ని క్రియేట్ చేశారు? ఇక్కడ 2 4 పబ్లిక్ క్రియేట్ చేశారు, 2 ప్రైవేట్ క్రియేట్ చేశారు. అవునా? సో Mm. ఈ యొక్క డిజైన్ ఎందుకు చెప్పనా, ఈ యొక్క డిజైన్ ఎందుకంటే ఇప్పుడు నీ వెబ్సైట్ అనేది ఒకటే అవైలబిలిటీ జోన్ లో డిప్లాయ్ చేసినాం. ఏమైనా అయింది అనుకో, ఏమైంది? మొత్తం I mean అదే బ్యాకప్ నువ్వు అనేది 2 అవైలబిలిటీ జోన్స్ లో చేసినావు అనుకో, ఒకటి రాకపోయినా కానీ ఇంకో దగ్గరికి వెళ్తావా లేదా? అవునా? సో ఇప్పుడు నువ్వు చూడు, అట్లా ఈ 2 అవైలబిలిటీ జోన్స్ లో నీ వెబ్సైట్ డిజైన్ చేసావు. అవునా? పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్, సేమ్ నాట్ గేట్వే కాన్సెప్ట్. అవునా? ఈ ప్రైవేట్ ఒక వెబ్సైట్ అనుకుందా, ఈ ప్రైవేట్ సబ్నెట్ లో నీ సర్వర్స్ ఉన్నాయి. అవునా? సో ఇప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ నీకు అర్థం ఏమన్నా, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటే అర్థమైందా? అంటే లోడ్ అంటే ఏం చేస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఇప్పుడు ఈ పబ్లిక్ సబ్నెట్ ఉంది, ఈ పబ్లిక్ సబ్నెట్కి ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఏదో ఒక చిన్న యాక్సెస్ తీసుకోమని. సో అప్పుడు ఏమైంది, ఎప్పుడైతే నీకు యాక్సెస్ వచ్చినప్పుడు ఏమైంది, నీ దగ్గర ఒకేసారి మల్టిపుల్ మెంబర్స్ అంతెందుకు, ఒక చిన్న సినారీ తీసుకో. ఇప్పుడు ఒక చిన్న సినారీ తీసుకుందాం. 1 సెకండ్ చెప్పరా. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ కాలేజ్ వెబ్సైట్కి ఒకేసారి ఎగ్జామ్స్ అప్పుడు ఎంతమంది యాక్సెస్ చేస్తారు? లాట్ ఆఫ్ 1000 మెంబర్స్ యాక్సెస్ చేశారు అనుకుందాం. సో 1000 మెంబర్స్ ఒకే సర్వర్ని పింగ్ చేస్తుంటే సర్వర్ ఒకసారి డెడ్ అవుతుంది. అవునా? సో వెన్ యూ హ్యావింగ్ ఆటో స్కేలింగ్ ఏం చేస్తుందంటే సర్వర్స్ని చెక్ చేస్తూ ఉంటుంది. ఈ సర్వర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం. ఆటో స్కేలింగ్ అనేది ముందు ఉంటుంది ఇక్కడ. ఓకేనా, ఇట్లా ఇక్కడ ఉండి ఆటో స్కేలింగ్ ఏం చేస్తుందంటే నీ రిక్వెస్ట్ తీసుకుంటుంది, ఏదైతే అవైలబుల్గా ఉన్న సర్వర్ ఉందో దానికి పంపించింది. మన ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 10 సర్వర్లు ఉన్నాయి, 1000 మంది ఉన్నారు. ఆ 1000 మంది ఒకటే సర్వర్ పింగ్ చేస్తే సర్వర్ డెడ్ అయిపోయింది కదా. అదే కనుక ఆ సర్వర్ అనేది ఒక్కొక్క సర్వర్కి 100 లాగా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుంది, ట్రాఫిక్ అవుతుంది, పర్ఫార్మెన్స్ అంటే లోడ్ బ్యాలెన్సర్ అంటే లోడ్ని బ్యాలెన్స్ చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అర్థమైందా? సో దట్స్ ద రీజన్ ఈ లోడ్ బ్యాలెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక దాంట్లో ఇక్కడ దాంట్లో పెట్టారు, జస్ట్ ఫర్ నార్మల్ సేక్ నీకు చెప్తున్నాను అనమాట. అర్థమైందా? సో లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఆబ్వియస్లీ నాట్ గేట్ అనేది ప్రైవేట్ దాంట్లో ఉన్నాయి, ప్రైవేట్ దాంట్లో సర్వర్స్ ఉన్నాయి. ఆటో స్కేలింగ్ గ్రూప్, యూ నో వాట్ యూ మీన్ బై ఆటో స్కేలింగ్ అంటే దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఆటో స్కేలింగ్ ఇవన్నీ మనం నెక్స్ట్ రేపు మాట్లాడుకునే టాపిక్లో మనమే ఒక ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎట్లా క్రియేట్ చేయాలి, లోడ్ బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది అంతా నేను చెప్తాను మీకు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి మల్టిపుల్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమన్నా ఉంటే ఒక సర్వర్కి ఓన్లీ యూఎస్ఏ రిక్వెస్ట్లో ఒక సర్వర్ హ్యాండిల్ చేయాలి, ఇండియా రిక్వెస్ట్లో ఇంకో సర్వర్ హ్యాండిల్ చేయాలి. సో అవన్నీ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది రేపు కాన్సెప్ట్లో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక సర్వర్ ఉంది, ఒకేసారి నీ దగ్గర 1000 మంది వచ్చారు, నీ దగ్గర ఒకటే సర్వర్ ఉంది కదా, మరి సర్వర్ వర్క్ అవుతుందా? ఆబ్వియస్లీ వర్క్ అవుతుంది, క్రాష్ అయిపోతుంది. సో ఏమవ్వాలి, 1000 మెంబర్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా అది ఆటోమేటిక్గా స్కేల్ అప్ అవ్వాలి, అది ఒక 100 సర్వర్స్ని లాంచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా ట్రాఫిక్ అనేది అది 1000 నుంచి 100 పడిపోయింది, మన నా దగ్గర 100 సర్వర్స్ ఉండి ఉపయోగం ఉందా, అవి ఎమ్మటి 10కి రెడ్యూస్ చేయాలి. అంటే ఆటో స్కేలింగ్, స్కేల్ అప్ స్కేల్ డౌన్ ఏదైతే ఉందో దాన్ని ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటారు. డిపెండ్ ఆన్ ద యూజర్స్ రిక్వెస్ట్ ఈ యొక్క బ్యాక్ ఎండ్ సర్వర్స్, డీబీ సర్వర్స్, డేటాబేస్ సర్వర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా వస్తాయి. అర్థమైంది? చూడు, డెస్టినేషన్ గేట్వే, సెక్యూరిటీ గేట్వే, లిజన్ ప్రోటోకాల్. ఓకేనా? ఏమేం చేయాలి, విపిసి ఎలాగ ఇలాంటివి చాలా ఉంటాయి AWSలో.
దిస్ ఈస్ ద బేస్ ఆర్కిటెక్చర్ ఐఎమ్ షోయింగ్ యూ. అర్థమైందా? ఓకే. ఓకే. సో యూ కెన్ క్రియేట్ ఇట్. నువ్వు దాన్ని క్రియేట్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే. సో ఇట్స్ వెరీ ఈజీ కాన్సెప్ట్. సో నీకు అర్థమైపోయింది కదా, నువ్వు దాన్ని ఇండిపెండెంట్గా ఓన్గా నువ్వు చేయొచ్చు. ఓకేనా? సో ఐ వాంట్ యూ టు డూ ఇట్ బై యువర్ ఓన్. ఓకేనా? నీ ఓన్గా నిన్ను చేయమని నేను అడుగుతున్నాను. ఇఫ్ యూ డూ ఇట్ బై యువర్ ఓన్, ఇట్స్ రియలీ హెల్ప్ఫుల్. ఓకేనా? సో నీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఎనీ అదర్ క్వశ్చన్స్ యూ కెన్ పింగ్ మీ ఆల్ ద టైమ్. ఓకేనా? ఓన్లీ వన్ డౌట్. నువ్వు ఇంటర్నెట్ నాట్ గేట్‌వే చేసినప్పుడు ఒకటి చెప్పావు కదా! ఏంటి? ఏంటి? ఆహ్, నేనిక్కడ పబ్లిక్ సెలెక్ట్ చేయట్లేదు. కానీ ప్రైవేట్ సెలెక్ట్ చేస్తున్నా అని చెప్పావు. గుర్తుందా? Let me share my screen. హుహు. మళ్ళీ This is నాట్ my గేట్‌వే. PPT. హుహు. This is my NAT gateway. అవునా? మళ్ళీ ఒకసారి ఓకేనా? ఇక్కడ నేను ఏది క్రియేట్ చేశాను? నా పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేశాను. అంటే ఆ! నా ఓకే. నాట్ గేట్ అనేది ఎక్కడ సబ్నెట్ అయింది? నా పబ్లిక్ సబ్నెట్‌లో ఈ నాట్ గేట్‌ని క్రియేట్ చేశాను. అర్థమైందా? ఓకే. కానీ, కానీ నా ఈ రౌట్ టేబుల్‌కి నేనేం క్రియేట్ చేశాను? నాట్ నాట్ గేట్‌వే క్రియేట్ చేశాను. ఓకేనా? హ్మ్. ఇఫ్ యూ గో టు అవర్ డయాగ్రామ్, మన బేస్ డయాగ్రామ్‌కి వెళ్ళావు అనుకో నువ్వు. దిస్ ఈజ్ అవర్ బేస్ డయాగ్రామ్. లెట్ మీ షో యూ. ఇది ఎక్కడుంది? ఈ నాట్ గేట్‌వే ఎక్కడుంది? ఈ నాట్ గేట్‌వే ఒక నిమిషం. ఈ నాట్ గేట్‌వే ఎక్కడుంది? నా పబ్లిక్ పబ్లిక్. సబ్నెట్‌లో ఉంది. ఆ! Because ఓకే. where we are routing, because we are configuring, we are going via public subnet, and we are first మనం EC2 ఇన్స్టెన్స్ పబ్లిక్ సబ్నెట్ ద్వారా క్రియేట్ పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్ లో నుంచి మన ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ యాక్సెస్ చేస్తాం. అర్థమైందా? అప్పుడు నా సబ్నెట్ అనేది ఎక్కడ ఉండాలి? ఓకే. పబ్లిక్ ఇక్కడ సబ్నెట్ ఉండాలి. మన నాట్ గేట్వేకి ఏం క్రియేట్ చేయాలి? నా పబ్లిక్ సబ్నెట్ అసైన్ చేయాలి. సబ్నెట్. అర్థమైందా? ఓకే. 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 సో Let me మనం show you. గాట్ ఇట్. సో మన VCT ఇన్స్టాన్స్‌కి అటాచ్ చేసేది ప్రైవేట్ సబ్నెట్. ఇక్కడ చూడు, రౌట్ టేబుల్ చూడు. A NAT gateway is enabled instance in a private subnet to connect to the internet. The NAT gateway must be deployed in a public subnet with పబ్లిక్ a సబ్నెట్. elastic IP. Once the resource is created, the route table is associated with a private subnet need to be pointed to the internet bound traffic with a NAT gateway. అంటే ఏమంటున్నాడు వీడు? ఈ NAT gateway ఏదైతే నువ్వు క్రియేట్ చేసావో దాని పబ్లిక్ సబ్నెట్ విత్ ఎలాస్టిక్ IP క్రియేట్ చేస్తున్నాం. మనం NAT gateway క్రియేట్ చేసినప్పుడు ఒక ఎలాస్టిక్ ఐపీని మనం అసైన్ చేసినాం మన కింద డ్రాప్ డౌన్ నుంచి. అవునవును. యూనిక్ ఐపీ అన్నమాట. సో ఆ ఐపీస్ నుంచి మనకు కనెక్ట్ అవుతా ఉంది. ఓకే. ఓకే. గాట్ ఇట్. అండర్‌స్టాండ్. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ స్మాల్ డెమో. ఓకేనా? బట్ చాలా మంది నిన్ను అడుగుతుంటారు హౌ యూ కెన్ కనెక్ట్. చాలా మంది అడుగుతా ఉంటారు హౌ యూ కెన్ కనెక్ట్ ప్రైవేట్ ఇన్స్టెన్స్ నుంచి, అవునా, ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ నుంచి నువ్వు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ అడుగుతా ఉంటారు. ఒక పబ్లిక్ సబ్నెట్ కి ప్రైవేట్ సబ్నెట్ కి ఒక డిఫరెన్స్ అడుగుతా ఉంటే యూనిట్ మెన్షన్ వెన్ ఇఫ్ యూఆర్ పబ్లిక్ సబ్నెట్ వీఆర్ కనెక్టింగ్ ఇంటర్నెట్ వయా ఇంటర్నెట్. ఇంటర్నెట్ గేట్‌వే. ప్రైవేట్ సబ్నెట్ వీఆర్ కనెక్టింగ్ ఇంటర్నెట్ వయా నాట్ గేట్వే. నాట్ గేట్‌వే. అర్థమైందా? అలా చెప్పాలి. దట్స్ ద బేసిక్ Okay. డిఫరెన్స్. ఓకేనా? సో ఎనీ అదర్ క్వశ్చన్స్? No, that's all. I'll try it today again. I'll try now again. And if you have anything, we'll connect over the phone or we'll connect over another session. Okay? Sure. Thank you. Thank you so much.